హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గ్రూప్లో అయితే పెట్టాను. ఏమనంటే మన ఎంసెట్కి సంబంధించి అందులో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి నేను ఒకసారి కాల్ చేసి మన స్టూడెంట్స్ అందరి తరపున నేనైతే ఒకసారి కాల్ చేసి అడుగుతాను అని అయితే చెప్పాను. మీ అందరి కోసం చాలామంది స్టూడెంట్స్ ఒక భవిష్యత్తు కాబట్టి నేను ఒకసారి కాల్ చేసి అడుగుతాను. వాళ్ళు ఏమంటున్నారో, వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏం చెప్తారో నాకు కూడా తెలియదు. ఒకసారి నేను కాల్ చేసి అడుగుతాను. కాల్ చేసిన వెంటనే వాళ్ళు మనకి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారో, అసలు ఏం చెప్తారో అని అయితే నాకు కూడా తెలియదు. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి ముందుగా మనం మన ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి, సర్వర్ కొద్దిగా స్లో ఉందనుకుంటా, ఇందులో మనకి కాంటాక్ట్ అస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇందులో మన టైమింగ్ 9 to 5 PM అని ఉంది కాబట్టి 9 AM to 5 PM అని ఉంది కాబట్టి ఒకసారి నేనైతే కాల్ చేస్తాను. ఇందులో నా ఫస్ట్ నెంబర్కి అయితే కాల్ చేశాను, బిజీ అని అయితే వస్తుంది. సెకండ్ నెంబర్కి కాల్ చేశాను ఒకసారి. సెకండ్ నెంబర్కి కాల్ చేశాను, సెకండ్ నెంబర్ కూడా బిజీగానే ఉంది. చాలామంది స్టూడెంట్స్ అయితే కాల్ చేస్తున్నట్టున్నారు, అది చాలా బిజీగా ఉంది. ఫస్ట్ నెంబర్ బిజీగానే ఉంది, సెకండ్ నెంబర్ కూడా బిజీగానే ఉంది. ఇందులో నా మొత్తం 3 నెంబర్కి అయితే కాల్ చేశాను. 2 నెంబర్లు బిజీగా వచ్చాయి, ఒక నెంబర్ అయితే అవుట్ ఆఫ్ సర్వీస్ అనేది చూపిస్తుంది. చివరిసారిగా నేను మళ్ళీ ఫస్ట్ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాను. కాల్ అయితే రింగ్ అవుతుంది, వాళ్ళు ఇంకా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేసిన వెంటనే మీరు కూడా వినండి వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారో. ఫైనల్గా కాల్ అయితే కనెక్ట్ అయ్యింది. ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. కాల్ అయితే కనెక్ట్ అయ్యింది. నేను ఏం మాట్లాడానో, వారు ఏ విధంగా స్పందించారో ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి విన్న తర్వాత మీరు కూడా మన ఛానల్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అంటే మనం చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా జెన్యూన్గానే ఉంటాయి. ఫేక్ అయితే పెట్టడం నాకైతే నచ్చదు. ఎందుకంటే ఫేక్ చెప్పి మిమ్మల్ని అందరూ మోసం చేయడం నాకైతే ఇష్టం ఉండదు. ఏదో లైక్స్ కోసం, వ్యూస్ కోసం అయితే కాదు, ఇన్ఫర్మేషన్ మీకైతే పాస్ చేద్దామనే నా ఉద్దేశం అంతే. ఓకే, నేను ఏం మాట్లాడానో ఒకసారి మీరు కూడా వినండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. థర్డ్ ఫేజ్ గురించి ఏమైనా అప్డేట్ ఏమన్నా సార్? థర్డ్ ఫేజ్ ఉందండి. ఉందా సార్? అదే అప్డేట్ సార్. ఎప్పుడు ఉండొచ్చు సార్? ఏమన్నా సార్ డేట్ ఏమన్నా సార్? డేట్స్ తెలీదండి, కానీ ఉంది థర్డ్ ఫేజ్. అదే సార్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు కదా సార్, అందుకని. ఏంటండి? చాలామంది స్టూడెంట్స్ పాపం థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. అదే అందుకనే పెడుతున్నారండి. సార్ సార్, ఎప్పటిలో ఉండొచ్చు సార్ ఏమన్నా సార్? డేట్స్ ఇంకా తెలీదు సార్. ఓకేలేండి సార్. అయితే సార్, థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా విన్నారు కదా, చెప్పాను కదా ఫేక్ చేయడం నాకైతే ఇష్టం లేదని. థర్డ్ పేజ్ అయితే ఉంటుంది, 100% ఉందంట. మీరు ఎవరు టెన్షన్ పడే అవసరం అయితే లేదు. 100% జెన్యూన్గా చెప్తున్నాను, 100% అయితే ఉంది. థర్డ్ పేజ్ అనేది ఉంది. ఎవరు కూడా అధైర్య పడకండి. నేను మీకోసం చాలా కష్టపడి నేను తెలుసుకొని ఇంకా వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని నేను అదే పనిగా మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే జస్ట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని అయితే కమెంట్ చేయండి చాలు, ఇంకేం వద్దు. మీరు పెట్టే కమెంట్సే నాకు కొంచెం బూస్ట్, కొంచెం ఎనర్జీ అనేది ఇస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.